సమరం హెల్త్ ఛానల్ కు స్వాగతం। ఈ రోజు మనం అన్యూరిజమ్స్ అంటే ఏమిటి అనే అంశం గురించి తెలుసుకుందాం। మెదడులోని రక్తనాళాల్లో బలహీనమైన చోట ఉబ్బిపోయి బుడగలాగా మారడాన్ని అన్యూరిజమ్స్ అంటారు। అకస్మాత్తుగా ప్రమాదకరంగా పరిణమించే ఈ సమస్య గురించి అందరిలోనూ అవగాహన ఉండాలి। మెదడులోని ఏ ప్రాంతంలో రక్తనాళాలు ఉబ్బి ఉంటే ఆ ప్రాంతం పేరుతో అన్యూరిజాన్ని చెబుతారు। ఉదాహరణకు సెరిబ్రమ్ అనే ప్రదేశంలో ఉంటే సెరిబ్రల్ అన్యూరిజమ్స్ అంటారు। మెదడు చుట్టూ ఉండే ప్రధాన ప్రాంతం సబార్కనాయిడ్లో రక్తనాళాలు చిట్లి రక్తస్రావం అయితే దాన్ని సబార్కనాయిడ్ హ్యామరేజ్ అని అంటారు। రక్తనాళాలు చిట్లిన ప్రదేశాన్ని బట్టి మెదడు ఏ అవయవాన్ని కంట్రోల్ చేస్తుందో ఆ అవయవం ప్రభావితం అవుతుంది। అయితే ఇలా అన్యూరిజమల్ బ్లీడ్కి గురైన ప్రతి 7గురిలోనూ 4 ఏదో ఒక రకమైన వైకల్యానికి గురయ్యే అవకాశం ఉంది। కీలక ప్రాంతంలో రక్తస్రావం కాగానే మొదట అది పక్షవాతానికి, తీవ్రతను బట్టి కోమాలోకి తీసుకువెళ్లే అవకాశాలు ఎక్కువ। దీనికి గల కారణాలు కంట్రోల్లో లేని అధిక రక్తపోటు, డయాబెటిస్ వంటి జబ్బులు, చాలా వరకు పుట్టుకతో వచ్చే అంటే కంజెంటల్ అలాగే జన్యుపరమైన కారణాలు, రక్తానికి వచ్చే ఇన్ఫెక్షన్తో కలిగే కాంప్లికేషన్లు, ఆరోగ్యకరంగా లేని జీవనశైలి, పొగాకు వాడకం, మద్యం అలవాటు, యాక్సిడెంట్లో రక్తనాళాలకు గాయం, కొన్ని అరుదైన కేసుల్లో ఉదాహరణకు ఫైబ్రోమాస్కులర్ డిస్ప్లేసియా, కిడ్నీల్లో నీటితిత్తులు వచ్చే పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ వంటి పరిస్థితుల్లో కూడా ఈ అన్యూరిజమ్స్ ఏర్పడతాయి। ఇక ఇవి చిట్టినప్పుడు కనిపించే లక్షణాలు జీవితంలో ఎప్పుడూ అనుభవించినంత బాధతో కూడిన తలనొప్పి, స్పృహ కోల్పోవడం, పక్షవాతం ఫిట్స్ కూడా, మాట్లాడలేకపోవడం, మూతి వంకర పోవడం। దీనికి చికిత్సలు మందులిస్తూ చేసే చికిత్స, ఇది రక్తనాళాలు చిట్లకు ముందు చేసే చికిత్స। రక్తపోటును అదుపులో ఉంచేందుకు మందులిస్తూ కొన్ని ఆహారాలు, వ్యాయామాలు సూచిస్తారు। రెండవది శస్త్రచికిత్స, పుర్రె తెరవడం ద్వారా చేసే శస్త్రచికిత్స। దీని ద్వారా అన్యూరిజంలను గుర్తించి శస్త్రచికిత్సతో వాటిని జాగ్రత్తగా వేరు చేస్తారు। ఉబ్బిన చోట క్లిప్పింగ్ జరిపాక ముందులాగే రక్త ప్రసరణ జరిగేలా చూస్తారు। ఇక మూడవది ఎండోవాస్కులర్ కాయిలింగ్, తొడ ప్రాంతంలోని రక్తనాళం నుంచి ఒక పైప్ను ప్రవేశపెట్టి అందులో నుంచి మరింత చిన్న పైపులను అన్యూరిజమ్స్ వరకు చేరేలా చేసి అక్కడ కాయిల్ అనే డివైస్ని అన్యూరిజం నింపడానికి వాడతారు। దాంతో ఉబ్బిన బలహీన ప్రాంతానికి రక్త సరఫరా ఆగడంతో చిట్లడం జరగదు। ఇందులోనే బెలూన్ కాయిలింగ్ అనే ప్రక్రియతో అన్యూరిజం ఉన్న ప్రాంతానికి దగ్గరలో బెలూన్ లాంటి దాన్ని ఉబ్బేలా చేసి అటు తరువాత కాయిలింగ్ చేస్తారు। దాంతో పెద్ద రక్తనాళాల దగ్గర ఉన్న ఉబ్బును చిట్లకుండా రక్షిస్తారు। ఇక ఫ్లో డైవర్టర్ స్టెంట్స్తో రక్తపు దిశను మళ్లించి ఉబ్బు తగ్గిపోయేలా చేస్తారు। అన్యూరిజమ్స్ ఉన్న చాలామందిలో అవి వారి జీవితకాలంలో చిట్లకపోవచ్చు। ఉబ్బు చిన్నగా ఉన్నవి కాకుండా జెయింట్ అన్యూరిజమ్స్ అని పిలిచే పెద్దవి అకస్మాత్తుగా చిట్లే అవకాశాలు ఎక్కువ। దాంతో బాధితుల్లో అకస్మాత్తుగా పక్షవాతం కనిపించవచ్చు। హార్ట్ అటాక్స్ లాగే సబార్కనాయిడ్ హ్యామరేజ్ అకస్మాత్తుగా వస్తుంది। గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లోని పూడిక వల్ల గుండెపోటు వస్తే అప్పటికే అన్యూరిజమ్స్కు గురైన రక్తనాళాలు చిట్లడం వల్ల సబార్కనాయిడ్ హ్యామరేజ్ వస్తుంది। ఈరోజు మనం అన్యూరిజమ్స్కి కారణాలు, లక్షణాలు, చికిత్సల గురించి తెలుసుకున్నాం కదండి। మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం। ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి। అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి। Please
download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.